తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతక ఫలితాలు, వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారండి. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విషికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కుంభం అంటే ఏంటి? నిండు కుండ. ఈ నిండు కుండ ఎట్లా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరం కొంచెం బాగుంది. కొంచెం బాగుంది. ఎలా ఉంది కదండి, ఏలినాటి శని 2.5 సంవత్సరాలు కదా. సో నేనేమంటానంటే ఏలినాటి శని తెలుసుకోండి. నెత్తి మీద నుంచి 7.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు మేషరాశి వారికి ఇక్కడ ఉంటాడు, మీన రాశి వారికి ఇక్కడ ఉంటాడు, మకర రాశి వారికి ఏంటంటే నాభి స్థానం నుంచి కిందికి దిగుతూ ఉంటాడు. కుంభరాశి వారికి దిగుతూ ఉంటాడు. కాబట్టి కుంభరాశి వారు ఒక్క తప్పు మాత్రం చేయొద్దు. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవద్దు, రిలేషన్షిప్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకోసం అంటే ఇట్లాగే జరిగిన సందర్భం చెప్తాను. ఎల్లాంటి శని పోయే ముందు మకర రాశి వాళ్ళకి ఏం జరిగిందో చెప్తాను, వినండి. వాడు మంచి ఐటీ ఎంప్లాయ్, నెలకి 3 లక్షలు సంపాదిస్తాడు. మంచి సంపాదన, అమ్మ నాన్న ఇల్లు అంతా బాగుంది. మ్యాట్రిమోనీ వెబ్సైట్లోకి వెళ్ళాడు, పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, దొరకట్లేదు. ఒక అమ్మాయి ఇతనికి పింగ్ చేసింది, మెసేజ్ చేశాను. అమ్మాయి చూడడానికి కూడా ఏమంతా బాగుండదు. సరే ఏంది అంటే ఏం లేదు, ఊరికే మీ ప్రొఫైల్ బాగుంది, మీరు ఎట్లా నన్ను ఒప్పుకోరలేండి, కానీ కాకపోతే మీతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పేసానంటే వీడు సరే అని మాట్లాడాడు. తర్వాత ఏమైంది, ఒకరోజు కాఫీకి కలుద్దామని అంటే పోయి కాఫీకి కలిసాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, వీడిని మెల్లిగా హనీ ట్రాప్ చేసేసింది. వీడికి ఏమన్నదంటే నాకు అవసరం ఉంది, నీకు అవసరం ఉంటే రా, ఏం అవసరం లేదు, మ్యూచువల్గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. మంచిగా గోవాకి వెళ్ళారు, టూర్లు కొట్టారు, అన్నీ వేశారు. ఇది పోయింది కాస్త పోకుండా ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. పాపం మనోడికి తెలియదు కదా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్రైట్ డేట్ వీడికి ప్రపోజ్ చేసింది. వీడు అన్నాడు ఏదో అర్జున్ రెడ్డి సినిమాలో వాడుకో కొట్టినట్టుగా ఐ లవ్ యూ వద్దు అని అంటే, బ్రైట్ రోజున లేదు నేను మొదలే చెప్పిన కదా, సింపుల్ కమిట్మెంట్ అనుకున్నాం కదా, ఈవెన్ ప్రేమలు గీమలు ఏం లేవు, పెళ్ళి లేవంటే సరే రేపు నేను జూబ్లీ హిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేస్తా రా అని చెప్పేసి పోయింది. జూబ్లీ హిల్స్ పిఎస్లో రేప్ కేసు కంప్లీట్ చేసేసింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటాను, తిరిగి నన్ను మోసం చేసిండు అని రేప్ కేసు కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇప్పుడు వాస్తవము ఇద్దరికీ తెలుసు, కంప్లైంట్ తీసుకున్న ఆఫీసర్కి కూడా తెలుసు. వీడు అన్ని ఎవిడెన్స్ అన్ని చూపించిండు, సార్ ఇట్లా ఉంది సార్, ఇట్లా చాటింగ్ చేసింది సార్ అని చెప్పిండు. కానీ ఆయన ఏం చేయలేడు కదా, పోలీస్ ఆఫీసర్ కూడా ఏం చేయలేడు కదా, కోర్టుకు పోవాలి, చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఆమె ఏమంటది, నాకు ఒక ₹1 కోటి ఇయ్యు, లేదంటే నీ ఇల్లు రాసి ఇయ్యు, ఇల్లు ఉంది కదా నీకు, ఇల్లు నాకు రాసి ఇచ్చేసాయి, మీ అమ్మ నాన్న నువ్వు ఎటనో రోడ్డు మీద పడిపో, నాకు ఇల్లు రాసి ఇచ్చేసాయి, ₹1 కోటి ఇవ్వు, లేదంటే నీ మీద అట్లాగే రేప్ కేసు ఉంటుంది. పాపం ఆ పిల్లాడు 5 ఏళ్ల నుంచి ఆ రేప్ కేసు పోతలేదు. ఎవరు వచ్చినా సరే నీ మీద కేసు అందరికీ చెప్పేస్తుంది. వాళ్ళ ఇంటి ఎదురుగానే ఇల్లు కిరాయి తీసుకొని అందరికీ చెప్తా ఉంటుంది. మొత్తం వాళ్ళ చుట్టాలకి ఇళ్ళకి సోషల్ మీడియాలో మొత్తం కూడా కేసు ఉందని ఎఫ్ఐఆర్ అంతా పంపించింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది, వాడు తప్పు చేశాడా తప్పు చేయలేదంటే కకృతి. నేను ఒక్కటే చెప్పేది, కుంభరాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో లాస్ట్ టైం మకరంకి వచ్చింది, ఈసారి కుంభంకి వస్తుంది. కాబట్టి మ్యాట్రిమోనీ హడావిడి పడకండి. ఈ సంవత్సరం నో రిలేషన్షిప్స్, కుంభరాశి నో రిలేషన్షిప్స్, ఓన్లీ ఎర్నింగ్స్, ఓన్లీ డబ్బులే, నో మెన్ నో క్రై. ఇది అబ్బాయిలకి, అది అమ్మాయిలకు కూడా ఉంటుంది ఇట్లాంటి సమస్యలు, అమ్మాయిలకు కూడా అదే చెప్తున్నా. ఓన్లీ ఎర్నింగ్, డబ్బులు, ఓన్లీ డబ్బులే సంపాదించాలి, ఇంకేం వద్దు. పేరు డబ్బు సంపాదించుకోండి.
ఇది చేస్తేనే కుంభరాశి వారికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని నుంచి విముక్తి పొందాలి అని అంటే ఏం లేదు, 7 కొండల స్వామి కొండెక్కాల. నెలకోసారి ఎక్కినా తక్కువేం లేదు కుంభరాశి వారికి. ఎందుకోసం అంటే కాళ్ళ మీదకి శని వస్తాడు. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నా అంటే నాభిక్షేత్రానికి కింద వస్తే గుహ్యస్థానం, గుహ్యస్థానం దగ్గరికి శని వచ్చాడు అంటే ఏం చేస్తాడు అంటే మీకు ఆతృత ఎక్కువగా క్రియేట్ చేస్తాడు, లస్ట్ క్రియేట్ చేస్తాడు. మీరు ఆ లస్ట్కి ఎక్కడైనా లొంగిపోతే జీవితం నాశనం. అందుకే మీకోసం ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఇది 100% నా క్లయింట్ వాడు 7 రోజులు లేవు వాడు ఎంత ఏడుస్తున్నా అంటే ఎవరం పోతుంది వాడికి. వాడు ముసలోడైనాక ఏం పెళ్లి చేసుకుంటాడు. 27వ ఏట ఇష్యూ జరిగింది, ఇప్పుడు వాడికి 32వ ఏట. 32 ఏళ్ళకి వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఎట్లా చేస్తాడు? వాడు డబ్బులు ఇవ్వలేడు, పోగొట్టుకోలేడు. ఇటు అది నిరూపించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. కకృతి పడకండి అబ్బాయిలు, కకృతి పడకండి, కామ్గా ఉండండి, హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. చక్కగా బాలి టూర్ కొట్టండి, బ్యాంకాక్ టూర్లు కొట్టండి, లండన్ పోండి, విదేశాలకు తిరిగి రండి, దుబాయ్ పోయి రండి, మంచిగా తిరిగి రండి. భారతదేశంలో ఏం చేయకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పరిహారం చెప్పండి గురువు గారు. దైవికంగా ఉన్న వాళ్ళైతే పరిహారాలు చేసుకుంటారు. నేను ఒకటే చెప్తాను, కుంభరాశి వారు ఎంతగా వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చేస్తే అంత మంచిది. ప్రతి శుక్రవారము వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేటప్పుడు వెళ్ళండి, స్వామివారికి గంధలేపన చేయించండి, హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవండి, అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి, కొత్తగా స్టార్టప్ కంపెనీస్ పెట్టండి, ఎవరితో ఫోన్లలో సొల్లులు పెట్టకండి. ఏ రాశి అనేది తెలియదండి, నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు, ఏ రాశో తెలియదు. మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి? మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాశి అడుగుతున్నారు, అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంతేనా, తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సమాధానం సింపుల్, నేను ఒకటే చెప్తాను, యస్య నాస్తి కిల జన్మపత్రిక యా శుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి. దీని అర్థం ఏమిటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు. ఇప్పుడు ఈ గది ఉంది, ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు, మనకి ఏవి ఎక్కడనే కనబడవు కదా. దీపం ఉంటే అన్నీ కనబడతాయి. సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు. ఆ తెలియజెప్పేదే జాతకం. జాతకం ఒకటి ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి, గురుడు లక్ ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారానే. సో జాతకం లేకపోతే ఏం తెలియదు. జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అక్యురేట్గా ఉండాలి. ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు. జాతకం లేదు అనుకోండి, ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి. జాతకం లేదు అంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంది, మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. సో అక్కడ మీ జన్మ నక్షత్రము, జన్మ రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనైతే రాశి ఫలాలు చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి. జాతకం ఉండి నంబర్ 1 ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్. అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో, పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. నీ పేరు శ్రీనివాసు అనుకో, అది కూడా చిత్తా నక్షత్రము తులారాశి అవుతుంది. లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు, భూదాబాడ, పూర్వాషాఢ, సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి 100% అయితే ఫలితాలు ఇవ్వదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము, రాశి మాత్రమే మోస్ట్లీ 80% యాక్యురేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్, అందరికీ ఇవి వర్తించవు. క్లియర్గా చెప్తున్నాను, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ వర్తించవు. నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి, అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి 100%. రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అప్ టు 60 to 80% యాక్యురేట్గా ఉంటాయి. 60% అయితే కన్ఫర్మ్, 80% వరకు కొంతమందికి యాక్యురెన్సీ ఉంటుంది. కానీ నీకు 100% 80 to 100% యాక్యురెన్సీ రావాలి అని అంటే
దశాంతర దశలు తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర దశలు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీరందరూ ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అందరికి ఎవరి అదృష్టం వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, ఎవరి యోగాలు వాళ్ళదే. ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు, ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు, ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు. చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు, చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు. సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద, స్కిల్ మీద పని చెయ్యవు. స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు, ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన స్వయంగా చెప్పారు, నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది, అప్పుడు నేను నవ్వుకున్నాను. దేవుడు గనక నా పైన అనుగ్రహం చేసి ఉండకపోతే నేను సినిమా స్టార్ అని తెలియదు. ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు, నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది. సో ఇది నా పరిస్థితి. ఆయన అహంకారానికి వెళ్ళా, ఆయన తిట్లే. సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్ లో ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు. అలాంటి బుద్ధి, అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి. రూపము, యవ్వనము, గుణము, సద్గుణం కాదు, అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. దానం ఎవడు చేస్తాడో, ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో, ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు, ఊరికే అందరికి ఇవ్వడు. సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాశిఫలాలు చెప్తాను, కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు, అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు, నా పొరపాటు కాదు. సరిగ్గా సరి చూసుకుని ఎవరి రాశి ఏదో, నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.